అంటే ఒక ఫ్లడ్ వచ్చింది దుబాయ్లో. చాలామంది చాలా ఇబ్బందులు పడ్డారు. ఆ తర్వాత మన టీం కూడా కొంచెం దేశం దాటి వెళ్ళడానికి కొంచెం ఇబ్బంది అయింది, కానీ దేవుని కృపను బట్టి దాటేసారు. కొన్నిసార్లు వచ్చే వర్షాలు ఎలా ఉంటాయంటే మొత్తం స్వీప్ చేసేస్తాయి ఆ ప్లేస్ అంతా కూడా. కృమ్మరించడం అంటే అర్థం అదే. ఇంకేమీ లేదు నా దగ్గర. ఐ వుడ్ లైక్ టు పోర్ అవుట్ మై సెల్ఫ్ ఇన్ టు ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. ఐ డోంట్ వాంట్ టు హైడ్ ఎనీథింగ్. ఐ డోంట్ వాంట్ టు హైడ్ ఎనీథింగ్ ఫ్రమ్ ద లార్డ్. దేవుని దగ్గర నుండి నేను ఏది దాచాలనుకోవట్లేదు. నా హృదయాన్ని ఉన్నట్టుగా దేవుని సందులో ఏం చేయాలి? నేను కృమ్మరించాలి. హ్యావ్ యూ ఎవర్ డన్ దట్? నువ్వు ఎప్పుడేం చేసావు? దేవుని సందుకు వచ్చి నీ హృదయాన్ని కృమ్మరించావా? దెర్ ఈస్ ఎ పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఇన్ ద బైబుల్. హర్ నేమ్ వాజ్ హ్యానా. సమూయేలు యొక్క తల్లి దేవుని సన్నిధికి వచ్చి తన హృదయాన్ని ఏం చేసిందట? కృమ్మరించింది. ఎందుకంటే తన హృదయంలో చాలా ఫీలింగ్స్ ఉన్నాయి. She was suffering with mixed feelings at that moment. But the Bible says she poured out her heart before God. దేవుని సందుకు వచ్చి తన హృదయంలో ఉన్న సంఘర్షణ అంతా, తన ఎదుర్కొంటున్న అవమానాలన్నీ, తన ఎదుర్కొంటున్న సమస్యలన్నీ కూడా కుమ్మరించేసరికి దేవుడు అన్నాడు, అమ్మా నువ్వు ఏదైతే అడిగావో ఆ ఉద్దేశం నెరవేర్చబడద్దన్నాడు. దేవుడు నామమున స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా.